కోట్లాది హిందువుల కలతీరి అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరిన వేళ దేశంలో మత సామరస్యం వెల్లువిరుస్తుంది. రామజన్మభూమి అయోధ్యలోని సరయూ నది తీరంలో రామాలయం దర్శనం కోసం రామభక్తులు పోటెత్తుతున్నారు. పురుషోత్తముడు రాముడు అందరివాడంటూ ముస్లిం రామభక్తులు సైతం అయోధ్య రామయ్య దర్శనం కోసం బారులు తీరుతున్నారు. తాజాగా మత సామరస్యం పెంపొందించేందుకు ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో మంగళవారం చేపట్టిన సద్భావ యాత్రలో భాగంగా అయోధ్యలోని రామ మందిరానికి వందలాది మంది ముస్లిం భక్తులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులు రామ్లల్లా దర్శనానికి తరలివచ్చారు. ఈ యాత్రలో ముస్లిం భక్తులు తమ చేతుల్లో కాషాయ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మా మధ్య ఎలాంటి వివక్షభావం లేదు. రాముణ్ణి చూడడానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రామ్లల్లా ప్రాంగణానికి రావడం నిజంగా చాలా బాగుంది అంటూ ఓ ముస్లిం భక్తుడు అన్నారు. జనవరిలో జాతీయవాద ముస్లిం సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల 74% మంది ముస్లింలు సంతోషంగా ఉన్నారని పేర్కొంది. తాజాగా ఎన్నికల సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ రాముడు దేశంలో ప్రతి మూలలో ఉన్నాడని, ప్రతి భక్తుడి మదిలో రాముడు దైవం అంటూ భారతదేశం అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాదు, ప్రధాని మోదీ చెప్పిన మాటలు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వింటుందని, అంగీకరిస్తుందని ఎంఆర్ఎం పేర్కొంది. భారత్లోని కొందరు ఉలేమాలు, మౌలానాలు అని పిలువబడేవారు ఇస్లాం పేరుతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారని, అలాంటి నాయకులను పూర్తిగా బహిష్కరించాలని అసంఖ్యాక ముస్లింలు కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ముస్లిం సమాజం స్పందిస్తూ అయోధ్యలోని రామ మందిరం హిందువుల విశ్వాసానికి కేంద్రమని, మెజార్టీ జనాభా విశ్వాసాన్ని గౌరవించాలంటూ స్పష్టం చేసింది. దేశంలోని ముస్లింలు రాముడు అందరివాడని, ఆయన అందరికీ చెందుతారని నమ్ముతున్నారు. కనుక రాముడి పేరుతో దేశ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న విధ్వంసకర శక్తులకు తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇస్లాంలో మరో మతానికి చెందిన పవిత్ర స్థలాన్ని కూల్చివేసి నిర్మించిన మసీదులో పూజలు చేయడం హరామని ముస్లింలు బహిరంగంగానే చెప్పారు.